హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్ హాయ్. సో చూడండమ్మా, ఈరోజు మంచి కాన్సెప్ట్ వీడియోతో మీకోసం వస్తున్నాను. చాలా అసలు ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తాను నేను. ఏం చెప్పాలి అంటే, హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ కూడా, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. హాయ్, చూసారా, ఇది హిడెన్ పాకెట్ అనమాట. ఈ రోజుల్లో అందరూ బిజీ బిజీ కదండి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. కానీ మనం ఇలా చీరలు పట్టుకొని వెళ్ళి మనం బ్యాగులతో తీయడం కష్టం. సో ఈరోజు మీకు ఈ పాకెట్ ఫ్రెండ్లీ తాలూకా మీ శారీస్ మీకు చెప్పడానికి వచ్చాయన్నమాట. ఈరోజు దీని తాలూకా ఉపయోగాలు ఏంటి, ఈ పాకెట్స్ని ఎలా వాడుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఈరోజు మీకు అన్నీ కూడా చెప్తాను. లెట్ us see. ఇట్స్ మెయిన్ శారీస్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ రోజుల్లో అండి చైన్ స్నాచింగ్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎలాగ మనం వెళ్తున్నా సరే, ఇలా నడిచి వెళ్తున్నప్పుడు లేదు ఇలాగ చైన్ స్నాచ్ చేస్తున్నారు. సో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జ్యువెలరీ ఏమన్నా ఉన్నట్టయితే ఈ పాకెట్లో పెట్టేసుకొని మనం ఇలా కన్సిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టిక్కర్లా పెట్టించాను. సో ఇందులో పెట్టేసుకుంటే మనం జ్యువెలరీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా పెడతాను, ఇప్పుడు బ్యాంగిల్ ఉంది, దీన్ని మనం తీసి ఇలా పెట్టేసుకుని వెళ్తున్నప్పుడు లాక్ చేసేసేయండి, ఇలా పెట్టేసుకోండి. ఎవరికి తెలియదు, మనం జస్ట్ నార్మల్గా ఉంటారు. మన దగ్గర ఏ జ్యువెలరీ లేకపోతే ఎవడు కూడా మనకి ఏమీ చేయరు, మనకి ఫ్రీ అనమాట. ఇంకా దేని గురించి భయం కూడా ఉండదు. సో అట్లాగా, అందుకని ఆ రకంగా కూడా మనకి ఈ పాకెట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో అయితే మాత్రం కంపల్సరీ అండి. ఈ పాకెట్స్లో మనం కావాలంటే ఏమన్నా క్యాష్ కూడా మనం పెట్టుకోవచ్చు, బస్ టికెట్స్ లాంటివి ఇలాంటివి కూడా. ఈవెన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ని క్యారీ చేసుకుని వెళ్ళలేం కదా. సో మనం అవైలబుల్గా ఉండాలి ఫోన్స్కి. ఇప్పుడు అందరూ కూడా బిజీ, అలాంటప్పుడు కూడా మనం ఇలాగా వాడేసుకుని మరలా మనం ఇందులో పాకెట్లో పెట్టేసుకోవచ్చు. మనం అటెండ్ అయ్యి కాల్ తీసుకుని, ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళే కదా, సో ఇట్లా మనం పెట్టేసుకోవచ్చును. ఇది మెయిన్ మనకి ఈ రోజుల్లో కంపల్సరీ. నన్ను అడిగితేను ఒకప్పుడు చాలా పూర్వం కూడాను మన వాళ్ళకి ఇలా పాకెట్స్ ఉండేవండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు తీర్థయాత్రలకు వాటికి వెళ్ళేవారు కదా. నేను అది కూడా ఒకసారి మోడల్ ఎలా చేశానో చూపిస్తాను. వాళ్ళు పెద్ద పెద్ద బ్యాగ్స్ లాంటివి చేసుకుని ఈ లోపల నుండి పెట్టికోట్స్ లోపలికి అటాచ్ చేసుకొని వెళ్ళేవారని నేను అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను, అటువంటివి కూడా. సో మనం ఈరోజు నేను మీకు ఎలా ఈ పాకెట్ శారీస్ ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ సీక్రెట్ పాకెట్ ప్యాకెట్స్ పెట్టికోట్స్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, దాని గురించి కూడా మీకు ఈరోజు క్లియర్గా చెప్తాను. విందాం. చాలా ఇప్పుడు నేను పాకెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీకు. పాకెట్ చేయాలి అంటే మనం కొన్ని శారీస్ అయితే పెద్దవి ఉంటాయి. పెద్ద శారీస్ ఉన్నప్పుడు మనం వేరేగా ఏమి మెటీరియల్ అందులోంచి తీసుకోండి. ఎంత తీసుకోవాలి అనేది కూడా మీకు మెజర్ చేసి చెప్తాను. మీ ఫోన్ సైజ్ మ్యాచింగ్ నేనేం చేశానంటే, నా మెజర్మెంట్, నాది ఐఫోన్ కాబట్టి నా మెజర్మెంట్ ప్రకారం మీ ఫోన్స్ కానీ దాని మెజర్మెంట్, ఇదైతే ఓన్లీ ఫోన్ గురించి నేను చెప్తున్నాను. సో 4.5 విడ్త్ సరిపోతుంది. ప్లస్ స్టిచ్చింగ్ కావాలి అంటే ఇంకో 1.5 ఇంచ్ పెట్టుకోండి, లూజ్గా వెళ్తుంది. సో ఇక్కడికి కట్ చేసుకుంటాం మనం. ఇది మీకు ఇది సరిపోతుంది ఫ్రీగా. సో ఇది మీకు మెటీరియల్ ఉన్నా సరిపోతుంది. నేనేం చేసా అంటే, ఒక పట్టు శారీస్ ఉంటాయి కదా, ఇట్లాగా ఇదైనట్లుగా అయితే పీకిపోయినట్లయితే తీసా. సో మెజర్మెంట్లో నాకు 6 వచ్చింది, నా దానికి 4.5, 5.5లా వచ్చింది. మీరు యాడ్ చేసుకోండి. సో 6 ఇంచెస్, 6.5 అయితే ఫోల్డింగ్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో 6.5 లెంగ్త్, 5 ఏమో విడ్త్ పెట్టుకోండి. పెట్టుకుంటే ఫ్రీగా మన హ్యాండ్ కూడా మూమెంట్ వస్తుంది. సో దానికి చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే అది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు చూశాను కదా, నా దానికి ఇట్లా స్టిక్ ఉందన్నమాట, ఇట్లా స్టిక్కర్లా పెట్టేసుకోవాలి. ఇది మనకి చక్కగా స్టిక్ అయిపోతుంది, పడిపోతుందనే బెంగ కూడా లేదు.
ఏమైనా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు మనం యూజువల్గా ఏం క్యారీ చేస్తాం, ఇయర్ రింగ్స్ అలాంటివి క్యారీ చేస్తాం కదా. సో ఇయర్ రింగ్స్ని మనం ఇట్లా నేను పెట్టేసుకుంటున్నా ఇందాక చూపెట్టినట్టుగా. సో సీల్. ఓకే, మీకు ఏమీ ఇది అలా స్టిక్ అయిపోతుంది. మనం ఎంత మూమెంట్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, ఈవెన్ మీరు సంగీత్లో డ్యాన్స్ చేసుకున్నా కూడా అది చాలా సేఫ్గా ఉంటుంది. సో ఇది చాలా సో అట్లా మనం వేరేగా క్లాత్ ఉన్నట్టయితే పర్వాలేదు, మన శారీ మెటీరియల్ లేదు అన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకా మీకు స్టైలిష్గా ఇప్పుడు అంతా ఫ్యాషన్ కాబట్టి, నేను చెన్నైలో మా పాప వెడ్డింగ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టారు ఈ సైడ్కి, ఈ సైడ్ పార్ట్లో కూడా డిజైన్ పెట్టి ఎంబ్రాయిడరీ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మోడల్ కింద మనకి వస్తుంది అనమాట. సో ఇది మెయిన్. అట్లా మనం ఉంచుకున్నట్టయితే, ఎందుకంటే ఈ మధ్య నేను ఒక దీంట్లో కూడా చూశాను, ఎవరో కానీ ఎలా ఉన్నాయంటే రోడ్డు మీద కూడా వెళ్ళక్కర్లేదు, ఈ చైన్ వాళ్ళు ఆవిడ ఇంట్లో ఉన్న ఆవిడ కాలింగ్ బెల్ నొక్కి ఆవిడ ఏమైందా అని బయటకు వచ్చి చూస్తే అప్పుడు ఏంటైంది, చైన్ స్నాచ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సీసీ కెమెరాస్లో దొరికింది. కాబట్టి అన్ని దగ్గర కూడా, ఎందుకంటే ఈ గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోయి ఎంత గోల్డ్ పెరుగుతుందో అంత ఈ దొంగతనాలు ఈ వీళ్ళందరూ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు, అందులో ఇది మ్యారేజ్ సీజన్, ఏదో ఒక ఈవెంట్కి వెళుతూనే ఉంటాం, పసుపు దించడాలు కానీ ఏదో ఒకటి పందిరాట ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో చిన్నదో పెద్దదో వేసుకుని వెళ్తాం మనం. అందుకని ఇలాంటివి లేదు, నైట్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్ మనకి. మీరు ఇది మాత్రం ట్రై చేయండి. ఈవెన్ పెళ్లి కూతుర్లు కూడా వాళ్ళు ఇప్పుడు అందరూ బిజీ పర్సన్స్, వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ కాల్స్ వచ్చినట్టయితే వాళ్ళు అటెండ్ అవ్వటానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, మీకు మనం ఇలాగ వెళ్ళినప్పుడు కొన్ని టూర్స్కి వెళ్తాం, ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా దూరాలు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను పెట్టికోట్స్ కూడా ఇలా మనం తీసుకుని ఒక ఈ పౌచ్ ఉంది, దీన్ని ఇట్లా మనం దీన్ని ఏం చేస్తామంటే స్టిచ్ చేయించుకుని దీన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక బ్యాగ్ లాంటిది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇలా పెట్టాను జ్యువెలరీ, ఇలా బ్యాగ్ పెట్టేసుకోండి. ఇంకా లెంగ్తీగా కూడా మీరు తీసుకోవచ్చు, కావాలి అంటే ఇప్పుడు మన హెవీ ఉంటాయి అన్నట్టయితే ఇంకా లెంగ్తీగా మన ఈ లెంగ్త్లో తీసుకుని పొడవుగా దాన్ని కూడా ఇట్లా పెట్టేసి ఇంత పొడవుగా బ్యాగ్ పెట్టుకుని వెళ్ళినట్టయితే మనం ఎక్కడ ట్రావెల్ చేసినా సరే మనకి భయం అనేది ఉండదు అనమాట. ఇలాగ ఒక బ్యాగ్ కుట్టించేసుకొని పెట్టుకోవచ్చు. శారీస్ కాబట్టి మనం అది మోడల్ కింద అటాచ్ చేసుకున్నాము, అలా కూడా మనం ప్లాన్ చేసుకోండి. దీనికోసమని వేరేగా మెటీరియల్ మనకి ఉండాలి చేయాలని కూడా లేదు. మనకి చాలా ఇప్పుడు శారీస్ కొంటూనే ఉంటాం కాబట్టి అందులోంది కొంచెం గట్టిగా ఉన్న పీస్ లాంటిది ఇప్పుడు ఇది ఉంది. నా శారీ పాడైంది, బట్ ఇది చాలా బాగుంది కదా, దీన్ని మనం దీనికి కావాలి అంటే ఒక లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఇంత పొడవుగా మీరు బ్యాగ్ చేసుకుంటారు, ఈ బ్యాగ్ చేసుకుని మనం పొడవాటు ఉంటే ఇట్లా మనం ఇంత పొడవునా కూడా మన చైన్స్ అవి కూడా బ్రేకేజ్ కూడా ఉండదు. ఇలా పెట్టుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇలా లోపలికి అంటే నేనే చూపిస్తున్నా, ఇట్లా లోపలికి మీరు పిన్అప్ చేసుకుని శారీ పెట్టేసుకున్నారనుకోండి, ఇట్లాగా మీకు ఏమీ తెలియదు. హిడెన్ పాకెట్స్ ఇవన్నీ కూడా ఇవి ముందర నుండి చేసినవే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి అన్నమాట ఇలాంటివన్నీ కూడా. సో ఈరోజు మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు దీన్ని మాత్రం ట్రై చేయండి. ఇప్పుడంతా మోడర్న్ అమ్మాయిలకి, అమ్మలు కూడా మోడర్న్, సో ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు మనం ఈవెంట్కి డ్రెస్సింగ్ అవ్వాలి, లేదు బ్యాంక్ వర్క్స్ ఉంటాయి, బ్యాంక్స్కి వెళుతుంటాం, అది లాకర్స్కి వెళ్తుంటాం, అలాంటప్పుడు కూడా ఇలా హిడెన్ పాకెట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి. అందులో ముఖ్యంగా మీరు మా వనం సౌందర్యం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాలూకా
ఒపీనియన్ని నాకు మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. చాలా వాల్యుబుల్ నాకు. ఎందుకంటే అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. నాకు చాలామంది పెడుతూ ఉంటారు. కొన్ని బావున్నాయండి. ఎంతో యూజ్‌ఫుల్ థింగ్స్ చేస్తున్నాను. దాంతో ఏంటంటే మనకి ఇంకా ఎంకరేజ్‌మెంట్ వచ్చి ఇంకా ఇంకా ఎన్నో చేయాలి అనేటటువంటి ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. Thank you very much.